హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తోటి మీ ముందు రావడం జరిగింది. సో అయితే చావు తప్పి కన్నులు అట్టపోయింది అంటారు కదండి. సో ఆ సామెత ఉంది కదా మన తెలుగులో. సో ఆ విధంగా ఏంటంటే నిఫ్టీ ఆల్మోస్ట్ చాలా వరకు డౌన్ అవ్వడం జరిగిందనమాట అండి. సో నెగిటివ్ నుంచి ఫైనల్గా రికవరీ అనేది ఒక స్లైట్ ప్లస్ నిన్న లోతో కంపేర్ చేసుకుంటే పాజిటివ్గా క్లోజ్ అయినట్టుగా మనకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. రైట్. సో అయితే ఈరోజు ప్రైస్ యాక్షన్ చూస్తే కనుక ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో మీరు చూస్తే కనుక 15 మినిట్స్ చార్ట్ చూద్దాం అనమాట అండి. సో ఓవరాల్గా చూస్తే కనుక మీరు చాలా డౌన్ పడిపోవడం జరిగిందనమాట అండి. సో మా నిఫ్టీ మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది కదండి. సో ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో చాలా వాలటాలిటీ అనమాట అండి. హ్యూజ్ వాలటాలిటీ మనం చూడడం జరిగింది ఈరోజు యాక్చువల్గా. సో అయితే 15 మినిట్ చార్ట్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కైండ్ ఆఫ్ డిసెండింగ్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వడం జరిగింది. ఓకే, సారీ, అసెండింగ్ ట్రయాంగిల్ అనమాట అండి. సో కైండ్ ఆఫ్ అసెండింగ్ ట్రయాంగిల్ ఇక్కడ ఫార్మేషన్ అవుతా వచ్చింది. సో అంటే లోస్ పైకి షిఫ్ట్ అవుతా రావడం జరిగిందనమాట అండి. సో 15 మినిట్ చార్ట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. రైట్. సో 15 మినిట్ చార్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే అంటే స్లోగా స్ట్రెంత్ పికప్ చేసుకుంటూ వచ్చిందనేది మనకి అర్థమవుతుందనమాట అండి. సో అయితే రేపు కనుక ఈ 17,300 లెవెల్ బ్రేక్ అవుతే కనుక మంచి మూమెంట్ నిఫ్టీలో మనం విట్నెస్ చేసే ఛాన్స్ ఉంది. రైట్. అయితే ఈరోజు ఎప్పుడైతే 17,100 17,050 ఆ లెవెల్స్కి ఎప్పుడైతే వెళ్ళిందో, ఈరోజు లో మీరు చూస్తే కనుక 17,043 అనమాట అండి. ఈరోజు 17,000 ఆ లెవెల్స్కి వెళ్ళినప్పుడు నేను నా పర్సనల్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. వీఆర్ ఎట్ ఏ క్రూషియల్ సపోర్ట్ అనమాట అండి. సో క్రూషియల్ సపోర్ట్ నిఫ్టీ ఈజ్ టెస్టింగ్. సో ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వచ్చు, సపోర్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే మాత్రం మార్కెట్లో చాలా కరెక్షన్ ఉంటుందని చెప్పి నేను గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఇంచుమించు ఆ లెవెల్స్ దగ్గర రికవరీ అనేది రావడం జరిగిందనమాట అండి. సో అయితే 1 డే టైం ఫ్రేమ్ మీరు చూసినప్పుడు మీకు కనిపించదు అనమాట అండి ఇది. సో ఏదైతే మనం 15 మినిట్స్లో మనం చూసామో ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది, ఈ అసెండింగ్ ట్రయాంగిల్, రైట్. సో ప్యాటర్న్ అనేది మనకి 15 మినిట్ చార్ట్లో కనిపిస్తుంది అనమాట అండి. సో 1 డే టైం ఫ్రేమ్లో జస్ట్ ఒక డ్రాగన్ ఫ్లై డోజీ లాగా ఒక డోజీ ప్యాటర్న్ అనేది రావడం జరిగిందనమాట అండి. సో మనకి రేపు కన్ఫర్మేషన్ ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ వచ్చినా కూడా మళ్ళీ కొంచెం మార్కెట్ రివర్సల్ అయింది. సో మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందని చెప్పి మనకి కాన్ఫిడెన్స్ రేపు మనకి వస్తుంది ఫ్రెండ్స్. రైట్. అయితే అహెడ్ ఆఫ్ ది ఈవెంట్ రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్చువల్గా మానిటరీ పాలసీ రావాల్సింది, అది ఎల్లుండికి పోస్ట్ పోన్ అయిందనమాట అండి. ఓకే. సో ఎల్లుండ డిక్లేర్ చేయబడుతుంది. సో అహెడ్ ఆఫ్ ద ఈవెంట్ మార్కెట్లో వాలటాలిటీ అనేది రేపు కూడా మనం కొంచెం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. రైట్. సో నిఫ్టీ పరంగా చూస్తే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదండి. సో ఆ విధంగా ఏంటంటే వాలటాలిటీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు చూస్తే కనుక ఇంట్రా డేలో 1000 పాయింట్స్ ఈజీగా మూవ్ అయిపోతుంది అనమాట అండి. 1000 పాయింట్లు అటు ఇటు మూవ్ అయినట్టుగా బ్యాంక్ నిఫ్టీ నేను ట్రాక్ చేస్తూ వచ్చాను అనమాట అండి. ఇంట్రా డేలో చాలా అగ్రెసివ్గా అటు ఇటు మొత్తం ఒక 1000 పాయింట్ల పైనే మూవ్ అవడం అనేది మనం విట్నెస్ చేయడం జరిగిందనమాట అండి. రైట్. సో అయితే గ్లోబల్గా ఇండిసెస్ అన్నీ చూస్తే కనుక మిక్స్డ్గా ఉన్నాయన్నమాట అండి. సో అయితే మేజర్ ఇండిసెస్ లైక్ నాస్డాక్, డౌ జోన్స్ ఇవన్నీ యాక్చువల్గా నిన్న కొంచెం నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. రైట్. సో అయితే ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు గ్లోబల్ క్యూస్ నుంచి మళ్ళీ సిగ్నల్స్ తీసుకుని తర్వాత మన మార్కెట్స్ మూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. రైట్. సో అయితే మీరు ఇక్కడ చూసుంటారు కదా. నేను ఆల్రెడీ ప్రీవియస్గా నాస్డాక్ సంబంధించి ఒక కన్సాలిడేషన్ బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ. బ్రేక్ అయిన తర్వాత మేబీ ఇది కొంత లో లెవెల్ నుంచి సమ్వేర్ హియర్ ఇక్కడ ఉన్నప్పుడు మనం డిస్కస్ చేయడం జరిగింది 200 డేస్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర. మేబీ ఇది బౌన్స్ అవ్వి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో ఇది బ్రేక్ అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి పడవచ్చు ప్రైస్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. సో అయితే ప్రైస్ నేను చెప్పినప్పుడు అక్కడి నుంచి మూవ్ అవ్వకుండా యాక్చువల్గా కొంచెం కిందకి పడి మీరు ఎగ్జాక్ట్ ప్యాటర్న్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఇది కొంచెం షిఫ్ట్ అయిందనమాట యాక్చువల్గా. రైట్. మీరు చూస్తే కనుక ఇది కొంచెం షిఫ్ట్ అయిందనమాట అండి. కిందకి పడి మళ్ళీ పైకి వెళ్ళి, రైట్. మీకు రావడం అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి. సో అయితే ఇక్కడ హోల్డ్ అవుతుందా లేదా ఇంకా పడిపోద్దా అని చెప్పి చూస్తే కనుక ఎస్పెషల్లీ యుఎస్ మార్కెట్ చూస్తే కనుక స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ వీక్నెస్ అనమాట. ఇంకా వీక్నెస్ చూపిస్తుంది. అయితే ఇట్ హ్యాస్ సపోర్ట్ అనమాట అండి. ఈ లెవెల్లో చాలా మంచి సపోర్ట్ వచ్చింది కదా. 14,000 లెవెల్లో నాస్డాక్కి అక్కడ హోల్డ్ అవ్వాలన్నమాట. ఒకవేళ అది బ్రేక్ అయిపోతే మాత్రం మనం బేర్ మార్కెట్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయన్నమాట అండి. సో ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ అక్కడ సపోర్ట్ తీసుకుంది. అయితే దో స్టిల్ వీఆర్ ఇన్ వీక్ మార్కెట్ అమెరికా మార్కెట్ పరంగా తీసుకుంటే, ఎందుకంటే 200 డేస్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ కిందే ఇంకా మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే గ్లోబల్ సిగ్నల్స్ మనం తీసుకుంటూ ఉండాలన్నమాట అండి. సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ మాత్రం ఆగట్లేదు. సుమారు 2,000 కోట్లు ఈరోజు కూడా సెల్లింగ్ చేయడం జరిగింది. సో అయితే డిఐఎస్ కాపాడారనమాట అండి. 1000 కోట్లు బయింగ్ చేసి ఈ సెల్లింగ్ ప్రెషర్ని
కొంతవరకు సో డిఏఎస్ సపోర్ట్ చేయడం అనేది జరిగిందనమాట అండి, రైట్. సో అదేవిధంగా ఆప్షన్ చైన్ చూస్తే కనుక మీరు ఆప్షన్ చైన్ కాల్ రైటింగ్ జరుగుతూనే ఉంది ఇంకా. సో కాల్ రైటింగ్ ఎవరైతే చేస్తున్నారో స్టిల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంకా కొన్ని పొజిషన్స్ తీసుకుంటున్నారన్నమాట అండి. సో అగ్రెసివ్గా అయితే 17,500 దాటి వెళ్ళడం కొంచెం కష్టం అనమాట అండి. సో 17,500 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం మీరు చూస్తే కనుక సో 17,000 లెవెల్ అనేది సో పుట్ రేటింగ్ హెవీగా జరిగింది. సో 23,000 కాంట్రాక్ట్స్ ఈరోజు జరిగినాయి. సో అదేవిధంగా 17,100 సో అండ్ 17,200 దగ్గర కూడా పుట్ రేటింగ్ జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట. ఈవెన్ ఎట్ ద మనీ దగ్గర కూడా. సో అందువల్ల ఏంటంటే ఒక లిమిటెడ్ రేంజ్లో ఒక 200-300 పాయింట్ల రేంజ్లో మాత్రమే ఈ ఎక్స్పైరీ, రైట్, ఎల్లుండి ఎక్స్పైరీ అనేది ఉండొచ్చు అనేది ఆప్షన్ చైన్ ప్రకారం అనిపిస్తుంది. బట్ వాలటిలిటీ మాత్రం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈవెంట్ ఉంది కాబట్టి చాలా వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. బట్ ఎక్కడైతే మొదలైందో మళ్ళీ అక్కడికే వచ్చి క్లోజ్ అవ్వడం ఇలాంటిది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్. సో బ్యాంక్ నిఫ్టీ, సో నిఫ్టీ పరంగా చూస్తే కనుక సో బొలింజర్ బ్యాండ్ మనం చూసాం కదండి. సో బ్యాంక్ నిఫ్టీలో స్క్వీజ్ వస్తుంది, నిఫ్టీలో ఎక్స్పాన్షన్ వచ్చింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో బొలింజర్ బ్యాండ్ స్క్వీజ్ కొంచెం నేరో అవుతుంది అనమాట అండి. సో అయితే ఎక్స్పాన్షన్ వచ్చినప్పుడు మాత్రం ఎదురు సైడ్ ఎదురు కిందకి కానీ పైకి కానీ మొమెంటం కొంచెం అగ్రెసివ్గా సో ఈ టైప్ ఆఫ్ మూవ్స్ అనేవి మనం ఇన్ ఫ్యూచర్ బ్యాంక్ నిఫ్టీలో క్లియర్గా మనం విట్నెస్ చేయొచ్చు అనమాట అండి. బట్ యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ చూస్తే కనుక కొంచెం సైడ్ వేస్గా మనకి ఉండడం జరిగిందనమాట అండి. సో యాక్షన్ నేరో అవుతా కనిపిస్తుంది, రైట్. సో సెక్టర్ రొటేషన్ చూస్తే కనుక మీరు సో ఈరోజు బాగా పెర్ఫామ్ చేసిన సెక్టర్ వచ్చి పిఎస్యూ బ్యాంక్ అనమాట అండి. పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ పెర్ఫామ్ చేయడం జరిగింది. సో నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే ఓన్లీ ఫార్మా, మెటల్ స్లైట్గా అవుట్ పెర్ఫామ్ చేసాయి. బట్ మోస్ట్ అండర్ పెర్ఫార్మింగ్ వచ్చి స్మాల్ క్యాప్ అనమాట అండి. సో మీరు ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో చాలామంది ఎక్స్పోజర్ ఎక్కువగా తీసుకుంటున్నారు కదా. సో బుల్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి. బట్ కరెక్షన్ వచ్చినప్పుడు చూసారు కదా, సో స్మాల్ అండ్ మిడ్ క్యాప్లోనే కరెక్షన్ ఎక్కువగా రావడం జరిగింది. సో మీరు చూస్తే కనుక కంటిన్యూ ఫాల్ అనేది మనం స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో మనం విట్నెస్ చేయడం జరిగింది రీసెంట్ 4-5 రోజుల్లో, ఓకే. సో అందువల్ల ప్రైజెస్ చాలా పడిపోయి ఉండుంటాయి అనమాట అండి. చిన్న షేర్లు కదా, చాలా అగ్రెసివ్గా పడిపోతాయి కాబట్టి సో వాటిని మనం కొంచెం దృష్టి పెట్టాలన్నమాట అండి, రైట్. అయితే ఈరోజు thumbnail చూసారు కదండి, చాలా స్టాక్స్ ఒక మంచి సపోర్ట్ దగ్గరికి రావడం జరుగుతుంది అనమాట అండి. సో స్టాక్స్ మనం ఒకవేళ ఎవరైనా రియల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కొంచెం స్టాప్ లాస్తో ఫాలో అవుతారు స్ట్రిక్ట్గా అనుకుంటే కనుక, లైక్ ఉదాహరణకి లైక్ బజాజ్ ఫైనాన్స్ మంచి సపోర్ట్ రేంజ్లోకి రావడం జరిగిందనమాట అండి, రైట్. సో అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మీరు చూస్తే కనుక మల్టిపుల్ టైమ్స్ నిఫ్టీ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది ఇది. సో చాలా ఒక మంచి సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట అండి, రైట్. సో అదేవిధంగా హెచ్డిఎఫ్సి, ఇలా చాలా స్టాక్స్ నేను చూస్తే కనుక మంచి సపోర్ట్ లెవెల్స్లో ట్రేడ్ అవుతున్నాయి అనమాట అండి. ఇది ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చింది హెచ్డిఎఫ్సి అనమాట అండి. సో ఎందుకంటే ప్రీవియస్గా సెవరల్ టైమ్స్ ఇదేదైతే 2,400 లెవెల్ బ్రేక్ చేయడానికి మల్టిపుల్ టైమ్స్ అటెంప్ట్ జరిగింది, ఓకే. సో బట్ స్టిల్ అది హోల్డింగ్ గుడ్ అనమాట అండి. సో 2,400 లెవెల్ బ్రేక్ అవ్వలేదు ఇప్పుడు దాకా, ఓకే. సో అయితే పైనుంచి మీరు చూసుకుంటే సో ఆల్రెడీ ఒకవేళ ఎవరైనా లైక్ హెచ్డిఎఫ్సి క్వాలిటీ స్టాక్ కంపెనీ కదా, అందులో మీరు డౌటే లేదు, ఆలోచించక్కర్లేదు మనం. సో ఆల్రెడీ ఒక 20% తగ్గిన తర్వాత పొజిషన్ తీసుకుంటున్నారు కాబట్టి ఒకవేళ ఎవరైనా ఫ్రెష్గా పొజిషన్స్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక మైనర్ స్టాప్ లాస్, ఓకే, ఒక ₹50 స్టాప్ లాస్ తోటి సో డెఫినెట్గా పొజిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే మంచి సపోర్ట్ దగ్గర, సో ఒక వండర్ఫుల్ సపోర్ట్ లైన్ దగ్గర సో ఈ హెచ్డిఎఫ్సి అనేది స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో మల్టిపుల్ టైమ్స్ అంటే ఇప్పుడు మొత్తం 1 ఇయర్ పైన ప్రైస్ యాక్షన్ అనమాట అండి. ఇది 1 ఇయర్ పైన ఈ రేంజ్లో మల్టిపుల్ టైమ్స్లో ఇక్కడ మనకి స్టాక్ సపోర్ట్ తీసుకోవడం అనేది క్లియర్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాం అనమాట అండి, రైట్, ఓకే అండి. సో ఇది నేను ఈరోజు మీతో షేర్ చేద్దాం అనుకున్నది. ప్లస్ అదేవిధంగా సో నిన్న మనం స్టాక్స్ విషయానికి వస్తే కనుక నిన్న బ్యాంక్ ఆఫ్ బరోడా నేను ఓన్లీ 1 స్టాక్ నిన్న మండే లైవ్ స్ట్రీమ్లో షేర్ చేయడం జరిగింది కదా. సో ఈరోజు మార్కెట్ ఎలా ఉన్నప్పటికీ సో బ్యాంక్ ఆఫ్ బరోడా దాని టార్గెట్ దిశగా 125-130 లెవెల్స్కి దూసుకుపోతుంది అనమాట అండి. సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఈరోజు వండర్ఫుల్ వాల్యూమ్స్ తోటి స్టాక్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. నిన్న షేర్ చేసిన ఏకైక స్టాక్ అనమాట అండి, రైట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్న స్టాక్ వచ్చి ఫస్ట్ స్టాక్ వచ్చి టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ అనమాట అండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టాక్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. సో ఎందుకంటే మార్కెట్లో డౌన్ మార్కెట్లో మూమెంట్ లేకపోయినప్పటికీ కూడా సో టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ స్టాక్ మీరు చూస్తే కనుక చాలా వండర్ఫుల్గా ట్రెండ్ అనేది ఫాలో అవుతూ వస్తుంది అనమాట అండి. చాలా ఎక్సలెంట్గా అప్ ట్రెండ్లో స్టాక్ అనేది మూమెంట్ ఉంది. ప్లస్ ఈరోజు బ్రేక్అవుట్ వచ్చింది. సో అయితే మనకి స్టాక్ 260 లెవెల్స్లో ఉందన్నమాట అండి. ఒక ₹10 పైన పెరిగి క్లోజ్ అవుతే కనుక సో అది మనకు కన్ఫర్మేషన్ కింద ఉంటుంది. అప్పుడు ఇది రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ కూడా బ్రేక్అవుట్ అయినట్టు విత్ కన్సిడరబుల్ వాల్యూమ్స్ తోటి బ్రేక్ అయింది కాబట్టి స్టాక్ మంచి అవుటర్ స్పేస్లోకి వెళ్తుంది అనమాట అండి. సో స్టాక్
400 దాకా మేజర్ రెసిస్టెన్స్ ఏమి లేదనమాట అండి. సో చాలా టార్గెట్ ఎక్కువగా ఉంది కాబట్టి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక సో యూ కెన్ ప్లాన్ అనమాట అండి. విత్ ప్రాపర్ స్టాప్ లాస్ తోటి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఫర్ మీడియం టు లాంగ్ టర్మ్ అనమాట అండి ఫ్రెండ్స్. రైట్, ఓకే. సో ఇది మొదటి స్టాక్ అనమాట అండి. నెక్స్ట్ రెండో స్టాక్ వచ్చి సో బిర్లా కేబుల్స్ అనమాట అండి. సో బిర్లా కేబుల్స్ స్టాక్ కూడా చూస్తే కనుక మార్కెట్లో వీక్నెస్ ఉన్నప్పుడు కూడా విత్ వాల్యూమ్స్ తోటి సో బిర్లా కేబుల్స్ ఈరోజు మంచి మూమెంట్ రావడం జరిగింది. సో అయితే ఒక రెసిస్టెన్స్ అనేది ఓవర్ హెడ్ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడున్న లెవెల్ 120 లెవెల్స్లో ఉందన్నమాట అండి. వన్స్ 120 లెవెల్స్ పైన దాటి స్టాక్ క్లోజ్ అవుతుంది, రైట్. సో ఆ ప్రైస్ లెవెల్ పైన సస్టైన్ అవుతుందంటే కనుక అప్పుడు మనం దాన్ని 120, 30 లెవెల్స్లో పొజిషన్ తీసుకుని 170 అండ్ అబౌవ్ దట్ 200 లెవెల్స్ దాకా టార్గెట్ వస్తుందన్నమాట అండి. ఓకే. సో అందువల్ల మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో మీరు ఒకసారి రిస్క్ స్టడీ చేయండి. సో మీరు ఓన్గా స్టడీ చేసి సో అకార్డింగ్లీ యూ కెన్ టేక్ యూర్ పొజిషన్స్ ఫ్రెండ్స్. రైట్, ఓకే అండి. సో అయితే ఇవి కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ గురించి అనమాట అండి. సో పొజిషన్ మీరు తీసుకుంటే మాత్రం సో ఎందుకంటే మార్కెట్స్లో వాలటాలిటీ రిస్క్ అనేది ఎప్పుడు ఉంటుంది కాబట్టి సో మేబీ వీ కెన్ గో రాంగ్. సో మేబీ మనం ఇచ్చిన కాల్స్ రాంగ్ అవ్వచ్చు అనమాట అండి. రైట్. సో దానికి సిద్ధపడిన వాళ్ళు మాత్రమే సో మీరు మీ అడ్వైజర్ సలహా తీసుకొని పొజిషన్ తీసుకోండి ఫ్రెండ్స్. రైట్, ఓకే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయడం మర్చిపోతుంది. సో అదేవిధంగా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ ఆంధ్రా బుల్స్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.